కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలలో ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారీ స్వశస్త పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావులు పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరంలోని గాంధీనగర్లో గల పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద నిర్వహించిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలోని 41, 42, 43, 44, 45, 47 డివిజన్లకు చెందిన మహిళలకు ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్నలు పాల్గొని వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మహిళలంతా సద్వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గోడి సత్యవతి వెంకట్, డాక్టర్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి వైద్యం టెస్టులు చేయడం, వారికి మందులు ఇవ్వడం, అలాగే చిన్నపిల్లలకి టీకాలు ఇవ్వడం, డెంగ్యూ, మలేరియా, టీబీ లాంటి వాటికి టెస్టులు చేయించడం, ప్రతి ఒక్కరికి కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషిలో ఇదొక భాగం. ఈరోజు 41వ డివిజన్లో 7 డివిజన్లో ఉన్నటువంటి జనాలందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆరోగ్య టెస్టులో పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఈ 4 వార్డుల్లో కూడా ఏఎన్ఎం నర్సులు ఉంటారు, అక్కడ సూపర్వైజర్ ఉంటారు, అక్కడ ఒక అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం చాలా తీసుకుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి భారతదేశంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యం, నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఒక రోజు ఒక ఆడవిడికి జ్వరం వచ్చిందంటే ఆ మగవాళ్ళుగా టీ పొడి పంచదార కూడా ఎక్కడ ఉందో తెలియదు. మనకి కుటుంబం బాగోవాలన్నా, సమాజం బాగోవాలన్నా, ఏది బాగోవాలన్నా మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. మరి ముఖ్యంగా మహిళల ఆరోగ్యం కోసం అనేకమైనటువంటి వ్యాయామం ఖర్చు పెట్టి ఈ యొక్క కేంద్రాలు నియమించడం జరిగింది. ఈ పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చిన్నపిల్లలు తీసుకుని వచ్చి మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవడానికి అందరూ అందుబాటులో మన ఇంటిలోంచి గడప బయటెట్టేటప్పటికీ ఏదైతే ఉందో మనకి 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం సారాంశం ఏంటంటే మెయిన్గా మనకి మహిళలు ఎవరైతే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మెయిన్గా మనము చేయించాల్సి ఉంటుంది. అందుకే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది మ్యాక్సిమం ఎక్కువగా లేడీస్కి 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే మనము స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఈ మూడింటి మీద స్క్రీనింగ్ జరగడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ డాక్టర్ సూచనల మేరకు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే వాళ్ళకి మనము పెద్ద హాస్పిటల్ అంటే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఓపీ నంబర్ 222లో పంపించడం జరుగుతుందండి. అలాగే మెయిన్గా ఇక్కడ మనకి హాస్పిటల్లో ఏంటంటే ఇమ్యునైజేషన్ పరంగా కానివ్వండి, నార్మల్ హైపర్ టెన్షన్, డయాబెటిక్ సంబంధించింది, టీబీకి సంబంధించింది ఏమేమి మనం శిక్షణలు ఇవ్వాలి ఏంటి అనేది మెయిన్గా మనం ఇక్కడ అవగాహన ఇచ్చి ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మందులు కూడా మనం ఇక్కడి నుంచే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రజలందరూ కూడా మెయిన్గా లేడీస్ ఎవరైతే ఉన్నారో వచ్చి మీ ఏదైతే సచివాలయం పరిధిగా ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయో మీరందరూ వచ్చి హాస్పిటల్లో మొన్న సెప్టెంబర్ 17 నుంచి రేపు అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ప్రత్యేకంగా స్వస్థ నారీ సశక్తి పరివార్ అని చెప్పి ప్రత్యేకంగా మహిళలకి ఈ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెంటర్లో కూడా మహిళలకి ప్రత్యేకమైన టెస్టులు, కొన్ని రకాల వైద్యానికి సంబంధించి అనేకటివి చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ మన గాంధీనగరం సెంటర్లో విజిట్ చేయడానికి రావడం జరిగింది. చక్కటి వాతావరణంలో ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా ఉపయోగించుకుని మరి మండల అధ్యక్షురాలు గోడి సత్యవతి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక మంది మహిళలతోటి ఈరోజు హెల్త్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. హెల్త్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్వశక్తి నారీ సశక్తి పరివార్ అనే కార్యక్రమంలో ఈ నెల 17 నుంచి నెలాఖరు వరకు 2వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం సాగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే మహిళలు, ముఖ్యంగా బాలింత మహిళలు వారికి సరైనటువంటి పోషణ పదార్థాలు అది అందించడం ఎలా, ఏవేవి తీసుకుంటే మంచిది, వారి పిల్లలు ఏం చేస్తే ఆరోగ్యవంతంగా కడుపులో పెరుగుతారు అనేటువంటి విషయాల్లో అద్భుతంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా అటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అందరికీ డిస్ప్లే చేయడం జరిగింది.